విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రజనీ గారు నమస్తే. సార్ నమస్తే సార్. ఓకే రజనీ గారు, పిఠాపురం వేదికగా, కాకినాడ వేదికగా తూర్పుగోదావరి జిల్లాలో ఏదో జరుగుతుంది. ఓ పక్క మీరు టికెట్లు ప్రకటించారు, నిన్న వర్మగారితో ఆయన భేటీ అయ్యారు. దానికి ముందే ముద్రగడ పద్మనాభం గారు ఒక మీడియాలో మాట్లాడిన మాటలు డైరెక్ట్గా వీర మహిళల్ని పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేశారు. నీ ముఖం నేను ఎప్పుడూ చూడలేదు, నా ముఖం నువ్వు ఎప్పుడూ చూడలేదు, నువ్వు తీసుకున్న 21 సీట్లకి నీ దగ్గరికి వచ్చి నేను పని చేయాలా, నీకేమన్నా ధైర్యం ఉంటే 70-80 సీట్లు తీసుకో, లేకపోతే పవర్ షేరింగ్ తీసుకో, ఈ రకంగా అయితే నేను వస్తానని చాలా మాట్లాడినారు, మీరు చూసే ఉంటారు. అలాగే చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఆయన్ని కూడా నీకే కుటుంబం ఉందా, నీకే వారసత్వం ఉండాలా, నాకు వారసత్వం లేదా, నా పిల్లలు రాజకీయాల్లోకి రాకూడదా, నువ్వెవడో నాకు చెప్పడానికి అన్నట్టుగానే. ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను అనవసరంగా కూడా టచ్ చేసావు, నాకు ఇబ్బందులు పెట్టినప్పుడు మీరు ఎవరో లేరు, నాకు సామాజిక వర్గం ఇవన్నీ కాదు, అందరూ ఒకటే నాకని చాలా అంశాలు ప్రస్తావించారు. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు గతంలో ఆయన హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా బహిరంగంగా డైరెక్ట్ అటాక్ చేయడాన్ని ఏమనుకోవాలి? ఎవరిదన్నా ప్రోద్బలం ఉందనుకోవాలా, లేకపోతే ఆయనే ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారా? సార్, ముద్రగడ గారు మొదటి నుంచి ఒక సౌమ్యవాది, ఒక ఉద్యమకర్త, ఒక కాపులో కీలక నేత అండి. ఈ రోజు మా కర్మేంటో మా కులపోళ్ళని మా నోటితోనే తిట్టించే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. కొద్దో గొప్ప కులంలో పెద్దవాడు, వయసుకు మర్యాద ఇవ్వాలి. ఆయన వయసులో కూడా ఇటువంటి పనికి మాలిన చెత్త సవాళ్లు ఎప్పుడూ విసరలేదండి. అదే ఆశ్చర్యం. ఆయన సరైన వయసులో ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి తొడలు కొట్టి మీ దగ్గర వీర మహిళలు ఉన్నారా, నా దగ్గర వీర సింహాలు ఉన్నాయి అంటే అంటే మహిళలకి సింహాలకి ఏంటండి ఈ గొడవలు? ఆయన ఏమన్నా పరాయి వ్యక్తి? ఈరోజు మీకు నాకు ముఖముఖాలు తెలుసా అంటే, నువ్వు ఈరోజు కాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టావు, కాపు ఉద్యమం అన్నారు, ఈరోజు ట్రైన్ని తగలబెట్టారా, ట్రైన్ ఆపారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ వల్ల కొంతమంది కాపులు ఆ రోజు కేసుల్లో ఇరుక్కొని నువ్వు ఉద్యమం అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు సంఖలో పెట్టుకొని నీ కోసం ఎక్కడికంటే అక్కడ పరిగెట్టుకొచ్చిన వీర మహిళలు అప్పటి నీ వాళ్ళే. ఈ రోజు జనసేనలో ఉన్న వాళ్ళు కానీ ప్రజారాజ్యంలో కానీ ఎవరు బయట వాళ్ళు లేరండి. కాపు ఉద్యమంలో ముద్రగడ గారి వెనకాల తిరిగిన వాళ్ళే ఈ రోజు ప్రజారాజ్యంకి వచ్చినా జనసేనకు వచ్చినా మాతో పాటు ఎంతో మంది వీర మహిళలు చెప్తుంటారు, అమ్మ ఆ రోజు ఉద్యమం అంటే నేను దాచుకున్న డబ్బులన్నీ చంకలో పెట్టుకొని కార్లు మాట్లాడుకొని మనుషులను వేసుకొని భోజనాలు దారి పొడుగున మేం పెట్టించుకొని వచ్చామమ్మా అని. ఈరోజు ఎవరిని శత్రువు చేయాలనుకుంటున్నారు? రిజర్వేషన్ అడుగడిగినా ఆపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినా, లేకపోతే గౌరవ రెడ్లందరినా? అంటే కాదు, వీళ్ళు పెట్టుకోవడం ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కదా అందరికి ఉప్మాలు అవి పెట్టారట, అప్పుడు వీళ్ళు ఎక్కడ పెట్టారు సార్? ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వచ్చే వాళ్ళందరికీ కార్ పెట్రోల్ ఇస్తారా, దారి పొడుగున భోజనాలు పెడతారా? ఏదో వచ్చిన వాళ్ళకి అక్కడ పెడతారేమో, అది కూడా ఉప్మాలేమో, బహుశా మాకు తెలీదు. ఇప్పుడు గుంటూరు నుంచి మేము వైజాగ్ దాకా లేకపోతే కెర్లంపూడి దాకా రావాలంటే దారిలో ఎక్కడ తినరండి, అన్ని ఉప్మాలు పార్సిల్ కట్టుకొని పోతారా? ఈరోజు కార్లు పెట్రోలు, దారిలో భోజనాలు ఇవన్నీ వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు పనులు మానుకొని ఇవే కాదండి, ఆ రోజు ట్రైన్లు తగలబెట్టిన కేసులు పొడిగించి 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 దాక్కుని ఇళ్లకి రాని కాపు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ల మీద కూడా ఆ రోజు ట్రైన్ తగలబెట్టిన కేసులు ఉన్నాయి. ఈరోజు అంత ఉద్యమకర్త ఈ రోజు కాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టిన వ్యక్తి టీడీపీ పార్టీలో పనిచేశారా, పదవులు అలంకరించారా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా వంగా గీత గారికి మెయిన్ సీట్ ఇస్తే, ఇండిపెండెంట్ గా వర్మ గారు పోటీ చేస్తే అదే ఏరియాలో ఆయన ఏ పార్టీ తరఫు నుంచి నుంచున్నారండి? కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. తర్వాత టీడీపీలోకి వచ్చారు, వచ్చి రాగానే కాపులకి ప్రయారిటీ ఇవ్వాలి కదా అని చంద్రబాబు గారు అడుగడుగున పదవులు మినిస్ట్రీలు అంతా ఇచ్చారండి. తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్య చెడిందేమో, అది మాకైతే తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఒక రాజకీయానికి వచ్చిన వ్యక్తి నన్ను తిట్టారు, నా కుటుంబాన్ని తిట్టారు, నన్ను విమర్శించారంటే నీ వ్యక్తిగత విమర్శలకు ఏం కావాలి? ఈ రోజు నువ్వు రాష్ట్రానికి జాతికి ఏం చేసావు అనేది చూస్తారు. ఈ రోజు ఖచ్చితంగా నువ్వు సంఘ సకర్తవకి లేకపోతే సేవా దృక్పథంతో బయటకు వచ్చిన వాడి నన్ను అన్నారు అనుకోడు, నీ జాతిని అంటే నువ్వు మాట్లాడాలి, నీ వాళ్ళనంటే నువ్వు మాట్లాడాలి, నీ రాష్ట్ర ప్రజలు హింస పడితే నువ్వు మాట్లాడాలి. అంతేగాని నా భార్యను అన్నారు, నన్ను హింస పెట్టారు, కుటుంబాన్ని వదిలేసుకున్నప్పుడే రాజకీయంలోకి ఎంట్రీ అవ్వాలండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొంటున్నారండి? కుటుంబంలో వెళ్ళిపోయి విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన ఆడబిడ్డలు ఎదుర్కోవట్లేదా అండి? వదిలేసి వెళ్ళిపోయాడా? నన్ను అంటారా, నా భార్యలు అంటారా? ఎందుకురా మీరు కదిలిస్తారు? పొద్దుగూకులు అంటారే కానీ ఈ రోజు నువ్వు నా భార్య నన్ను అందుకే నేను నీతో పలకను,
అయితే ఒక విషయం అండి, ఆయన ఎప్పుడు రూపాయి సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఇంత పనికిమాలిన చెత్తగా మాట్లాడిన వ్యక్తి కాదు. అంటే ఈ రోజు సవాళ్లు విసురుతున్నారు చూడండి. ఆయన సరైన వయసులో కూడా ఇలాంటి పనులు చేయలేదండి. ఎందుకంటే ఈ వయసులో ఆయన్ని రెచ్చగొట్టిస్తూ కాపుల మీదకి కాపులతోనే గొడవలు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నామండి. ఈ రోజు అంబటి రాంబాబు ఏం పరాయివాడు కాదండి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతురు పెళ్లికి పిలిచి పండగ చేసుకున్న వ్యక్తి అండి. ఈ రోజు మా పార్టీలోంచి బయటికి వెళ్ళిన మా కులపోళ్ళందరినీ మాతో తిట్టిస్తూ